అత్తయ్య గారు చేపల కూర నా హస్బెండ్ కోసం చేశారని మొన్న షార్ట్ వీడియో పెట్టాను కదా. ఇప్పుడైతే నేను ఫుల్ వీడియో పెడుతున్నాను, చూసేయండి. ఇంగ్రీడియంట్స్ మొత్తం నేను దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీలో ఎవరికైనా చేపల కూర కలపడం రాదు, లేదు కొత్తగా మ్యారేజ్ అయింది మీకు తెలీదు, లేదు పేరెంట్స్ ఊరు వెళ్ళారు చేపల కూర ఎలా చేసుకోవాలో తెలీదు అనుకుంటే ఈ వీడియో అయితే ఫాలో అయిపోండి. మంచిగా ఎక్సలెంట్ అవుతుంది చేపల కర్రీ. మాది మచిలీపట్నం కదా, అత్తయ్య వాళ్ళది మా ఊరు పక్కనే అనమాట. అత్తయ్య వాళ్ళు కూడా మంచిగా చేపలు దొరుకుతాయి. బీచ్ కూడా అత్తయ్య వాళ్ళకి దగ్గరే ఉంటుంది. సో అత్తయ్య వాళ్ళు చక్కగా అత్తయ్య మా ఆయన కలిపి చేపలు తీసుకురావడానికి వెళ్ళి చక్కగా చేపలు మంచిగా కట్ చేయించుకొని మంచిగా వచ్చేసారు. అత్తయ్య వాళ్ళు వచ్చేసరికి నేనైతే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, చక్కగా అలాగే దాంతోపాటు ఉల్లికాడలు అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట చేపల కర్రీలో. మా సైడ్ అయితే ఉల్లికాడలు, దాంతోపాటు కొత్తిమీర, దాంతోపాటు కరివేపాకు ఇవన్నీ కోసేసి ఉంచాను. అత్తయ్య అయితే చక్కగా రాగానే బాండీ తీసుకుని చేపల కళాయి దాంట్లోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అలాగే ఉల్లికాడలు, కరివేపాకు, కొత్తిమీర, చాప ముక్కలు వేసి మంచిగా కలిపేశారనమాట. దాంట్లోకి ఆడిచ్చిన కారము మా ఇంట్లో కానీ, అత్తయ్య వాళ్ళ ఇంట్లో కానీ, అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ ఎప్పుడైనా సరే చేపల్లోకి కానీ దేంట్లోకైనా సరే ఆడించిన కారం వేయడం మాకు అలవాటు చిన్నప్పటి నుంచి కూడా. ఎందుకంటే ఆడిచ్చిన కారంలో ఉన్న టేస్టు బయట ఎక్కడ కొన్నా కూడా మాకు రాదు. అలాగే కలర్ కానీ టేస్ట్ కానీ మంచిగా వస్తుంది. ఎందుకంటే మన చేతులతో మనం చేసుకుంటాము. అన్నీ చక్కగా తెచ్చుకుని ఎండబెట్టుకుని మంచిగా ఆడించుకుంటే చాలా బాగుంటుంది. ఉప్పు మొత్తం కలిపేసిన తర్వాత కారం ముక్కలకి మంచిగా మసాజ్ చేయాలన్నమాట. అత్తయ్య అయితే ఆ మొత్తం మసాజ్ చేసిన తర్వాత అల్లం పేస్ట్ అయితే నేను నూరు పెట్టేశాను. అల్లం పేస్ట్ కూడా వేసి చక్కగా ముక్కల్ని నలపకుండా మృదువుగా మసాజ్ చేయాలి. ఎందుకంటే గట్టిగా మసాజ్ చేసామనుకో ముళ్ళు దిగిపోతాయి, అది మనకే ప్రాబ్లం అనమాట. సో ముళ్ళు దిగకుండా అలానే చేప ముక్క విరగకుండా మంచిగా మెల్లగా మసాజ్ చేయాలి. మసాజ్ చేస్తే ప్రతి ముక్కకి కూడా మసాలా అనేది మంచిగా పడుతుంది. పట్టిన తర్వాత కొంచెం వాటర్ వేసి మొక్కల్లోకి మొత్తం కలుపుకోవాలి. ఎందుకంటే ఏదన్నా మొక్కకి పట్టకపోతే వాటర్ వేయడం వల్ల చక్కగా మొక్కకి పడుతుందన్నమాట. సో మొక్కకి మొత్తం మసాలా పడుతుంది అన్న తర్వాతే దాన్ని తీసుకెళ్ళి మనం పొయ్యి మీద పెట్టేసుకోవాలి. పొయ్యి మీద పెట్టి పక్కన ఏమైనా పని ఉంటే చూసుకోవచ్చు. అత్తయ్య అయితే ఉప్పు వేయడం మర్చిపోయారు. సో ఉప్పు అయితే మంచిగా వేశారు. చూడండి ఇప్పుడైతే మంచిగా చేప తలకాయ కనబడుతుంది. మా ఆయనకైతే చాలా ఇష్టం చేప తలకాయ. మా ఇంట్లో అత్తయ్య వాళ్ళ ఇంట్లో నా హస్బెండ్ తింటారు చేప తలకాయ, అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ చెల్లి తింటారు, నేను తినను. చేప కూర చూసారా ఎంత మంచిగా చక్కగా కొత్తలాడుతుందో. ఈ టైంలో చింతపండు పులుసు కంపల్సరీ వేయాలి. ఎందుకంటే పులుపు వేయడం వల్ల మొక్క చక్కగా మెత్తపడకుండా గట్టిగా అవుతుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ టైంలో పులుసు వేయడం వల్ల టేస్ట్ మంచిగా అవుతుంది. మీరు కూడా మీ ఇంట్లో ఎవరైనా తెలిస్తే పెద్దవాళ్ళని అడగండి, చక్కగా చెప్తారు. చేపల కూర చాలా రకాలుగా వండుతారు, ఇదొక రకం అన్నమాట. ఈ రకంగా మా అత్తయ్య వాళ్ళు అయితే చక్కగా చేస్తున్నారు. నేనైతే అత్తయ్య వండేటప్పుడు చక్కగా ఇప్పుడు చూడండి జన వేస్తున్నారు. జన అనేది మీలో ఎంతమందికి తెలుసు? ఇది అనేది చేప గుడ్లు అన్నమాట. చేప గుడ్డు అయితే మేము తింటాము. మీరు తింటారా లేదో నాకైతే తెలీదు, మేమైతే తింటాము. అత్తయ్య అడిగారు తింటారా లేదా అని, నేను చెప్పాను తింటామని. నా హస్బెండ్ కూడా అన్నారు తింటామని. సో అత్తయ్య అయితే చక్కగా వేస్తారు. నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు చూపించేది జన అనేది చాలా బాగుంటుంది. విడిగా ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే ఇగో ఇట్లా చూసుకున్నది చక్కగా మొక్కలాగా ఉంటుంది, తినేయచ్చు. ఈ వీడియో ఎలా ఉంది అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.